చేగుంట పట్టణంలో శ్రీ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ హనుమాన్ దేవాలయం నుంచి 108 మంది ముత్తైదువులు 108 కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు చిన్నారులు సైతం ఉత్సాహంగా రథం తాళను లాగారు. ఆలయానికి చేరుకున్న భక్తులు తాము తెచ్చిన జలాలతో అమ్మవారికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. రథయాత్ర సాగినంత మేర డీజేలు, పటాకులు, భక్తుల జయ జయ ద్వారాలతో కొనసాగింది. దీంతో చేగుంట పట్టణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సండ్రుగ స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, ఆలయ కమిటీ చైర్మన్ ముస్కే శ్రీనివాస్, ప్రధాన అర్చకులు పోరండ్ల రాఘవేంద్ర శర్మ, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఉజ్జయిని స్థానిక మహంకాళి మాతా కీ జై. మన చేగుంట ప్రాంతంలో వెలిసి ఉన్న అంగరంగ వైభవంగా శ్రీ చేగుంట ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా మనము అమ్మవారికి మొదటిగా 3 రోజులు త్రయార్ణిక దీక్షతోని మొదటి రోజులో గణపతి పూజ, పుణ్యాహవాచనము, అదేవిధంగా ఆవాహిత దేవతా పూజలు చేసుకొని అమ్మవారికి మన చేగుంట హనుమాన్ మందిరం నుంచి మన చేగుంట మహంకాళి అమ్మవారి వరకు కూడా 108 ముత్తైదువుల చేత 108 కలశాలతోని ఈరోజు అమ్మవారి యొక్క మూల విరాటికి అభిషేకం చేసి అమ్మవారి యొక్క రథోత్సవము అంగరంగ వైభవంగా మనం చేసుకోవడం జరిగినది. ఈరోజు సాయంకాల సమయమున అమ్మవారికి ఏకాదశి హారతి సేవ మరియు వేద పండితులతోని అమ్మవారికి విశేషమైన మంత్రసేవ ఉంటుంది. కావున భక్తజనులందరూ కూడా రావాలి. రేపటి రోజున మనకు అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుంది. అదేవిధంగా ఎల్లుండి పలహార బండి ఊరేగింపు ఉంటుంది. ఇట్టి యాత్రకు ప్రతి భక్తుడు కూడా వచ్చి అమ్మవారి యొక్క సన్నిధానమున అమ్మను నమస్కరించుకొని మీ యొక్క ఆయురారోగ్యాదులు, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రైతులను, అన్నదాతలను అందరినీ సదా రక్షించుకోమని కోరుకోగలరు. జగదంబ మాతాకి వర్షాలు కూడా సంపూర్ణంగా పడాలని మా నాన్నగారు దేవి ఉపాసకులు శ్రీ బ్రహ్మశ్రీ మురండ్ల వేణుగోపాల్ శర్మ గారి చేత ఆ వాక్కు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. జగదంబ మాతాకి జై. చేగుంట గ్రామంలోని ఉజ్జయిని మహాకాళి గ్రామదేవత బోనాల కార్యక్రమము భాగంగా మొదటి రోజు ఈరోజు శనివారము చేగుంట నుంచి హనుమాన్ దేవాలయం నుండి 108 మంది ముత్తైదులచే 108 కలశాలచే ఊరేంపుగా వచ్చి అమ్మవారికి ఈ గంగా జలాభిషేకం చేయడం జరిగింది. అదే ప్రకారంగా రేపటి రోజున ఉదయం ఒడిబియ్యాల కార్యక్రమము, అదే ప్రకారంలో సాయంత్రం వరకు బోనాల ఊరేగింపు కూడా జరుగుతుంది. తదుపరి 3వ రోజు అనగా సోమవారము ఈరోజు రేపు పోయినటువంటి ఓడిబియ్యాలది ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అట్టి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడానికి ఓడిబియ్యం వేసిన భక్తులే కాకుండా చేగుంట మండల ప్రాంత పరిసర ప్రాంత ప్రజలు మరి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొని ఇటు ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఇట్లో మహంకాళి మంది దేవాలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బలో మహంకాళి మాతా కీ జై.